మాధవిపురం అను గ్రామంలో వీరయ్య అతని భార్య సూరమ్మ ఉంటారు. వీరి కొడుకు వినోద్, కోడలు మీనా వీరితో కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. వీరయ్య, వినోద్లు పొలం పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. వీరి భార్యలు సూరమ్మ, మీనా మాత్రం పిసినారివాళ్లు. వీళ్ల పిసినారితనం వల్ల ఆ కుటుంబం ఎలా ఇబ్బంది పడుతుందో ఈ కథలో మనం తెలుసుకుందాం. ఒకరోజు పక్కింటి పంకజం సూరమ్మ దగ్గరకొచ్చి, సూరమ్మ, కాస్త కరివేపాకుంటే ఇస్తావా? పప్పు తాలింపు పెట్టుకోవాలి. అయ్యో పంకజం, 2 రెమ్మలుంటే ఇప్పుడే చారు తాలింపు పెట్టాను. నువ్వు ముందుగానే రావాల్సిందిగా. సూరమ్మ, నువ్వు తాలింపు వేసే కరివేపాకును అడగలేదు. మీ పెరట్లో ఉన్న కరివేపాకు అడిగాను. కొంచెం తెంపుకొని వెళ్తాను. ఏంటి దెంపేది? ఈరోజు అసలే శుక్రవారం. ఇంట్లో చెట్ల మీద చెయ్యి వేస్తే ఊరుకొని చెప్తున్నా. ఈరోజు శుక్రవారం కాదు, గురువారం. శుక్రవారం రేపు. అయినా దానికి దీనికి ముడి వేస్తావేం? 2 రెమ్మలివ్వచ్చుగా. నువ్వెన్ని చెప్పినా నేనివ్వను గాని దయచేయి ఇక్కడి నుంచి. నిన్నేమైనా ఆస్తులు అడిగానా, అంతస్తులు అడిగానా? కరివేపాకేగా. ఏదైనా అవసరం అని వస్తావుగా, అప్పుడు చెప్తానుండు నీ సంగతి. అని ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో కాంతమ్మ పంకజాన్ని చూసి, పంకజం, చేతిలో గరిటె పట్టుకొని ఎక్కడికి తిరిగొస్తున్నావు? ఆ సూరమ్మ ఇంటికి కరివేపాకు కోసం వెళ్ళాను. ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇవ్వదు కూడా. అదేంటి? నువ్వు కొత్తగా వచ్చావుగా, వాళ్ల గురించి నీకు తెలీదులే. ఈ గ్రామానికి ఆమె కోడలు పిసినారితనానికి పెట్టి పుట్టారు. వాళ్ల ఇంట్లో నుంచి రూపాయి కూడా పలకదు. కాని మంది సొమ్ములు మాత్రం కావాలి. అనుకున్నా, వాళ్ళ వాలకం చూసినప్పుడే అనిపించింది. ఇంకోసారి దాని ఇంటికి వెళ్ళి భద్రం కాకమ్మాయి. వాళ్ళు పిల్లికి కూడా బిచ్చం పెట్టే రకం కాదు. ఇంకానా వెళ్ళేది? అస్సలు వెళ్ళను. సరేలే, మా ఇంటి దగ్గర కరివేపాకు చెట్టుంది. నీకెంత కావాలో వచ్చి కోసుకో. ఖాళీ సమయంలో వచ్చి తెచ్చుకుంటాలే. పిల్లలకు స్కూల్కి సమయం అవుతుంది. అని ఇంట్లోకి వెళ్తుంది. కొంత సమయానికి సూరమ్మ ఇంటికి రంగమ్మ పెళ్లి కార్డు పట్టుకుని వస్తుంది. వచ్చి, సూరమ్మ, బాగున్నావా? ఏం బాగుంటానులే. చేతిలో రూపాయి లేక నానా అవస్థలు పడుతున్నాం. ఈ సమయంలో ఎవరైనా పెళ్లికి వెళ్ళిచినా రూపాయి కట్నం చదివించడానికి కూడా లేవు. ఏమిటో మా జీవితాలు. అవును, ఇంతకీ నీ చేతిలో ఏంటది? ఓ, ఇదా? మా అబ్బాయికి పెళ్లి కుదిరింది. మీరు తప్పక రావాలి. ఇప్పుడు చెప్పిందంతా ఎవరికనుకుందో? దీనికేగా. తప్పకుండా వస్తామండి అని అనగా అంతలో వీరయ్య వస్తాడు. వచ్చి రంగమ్మను చూసి, చెల్లమ్మ బాగున్నావా? అబ్బాయి పెళ్లి కుదిరిందటగా. అవునన్నయ్య, అదే మిమ్మల్ని పిలవడానికొచ్చాను. సరే కాని ఇంతకేమైనా తాగావా? లేదన్నయ్యా. సూరమ్మ, లోపలికి వెళ్ళి ఏమైనా తినడానికి తాగడానికి తీసుకొనిరా. ఇప్పుడవన్నీ ఎందుకులే అన్నయ్యా. పర్వాలేదులే, నువ్వు వెళ్ళు సూరమ్మ. అయ్యో, మీరేంటండి? రంగమ్మ వద్దని చెప్తుందిగా. వాళ్ళు అలానే అంటారు. నువ్వెళ్ళి తీసుకొనిరా సరేలేండి అని వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళి, ఇప్పుడు ఇవిడకి టీలు కాఫీలు ఎక్కడి నుంచిదేను? ఇప్పుడు అవి తయారు చేయాలంటే ఎంత ఖర్చు? అంత ఖర్చు భరించడం నా వల్ల కాదు బాబోయ్ అని అనుకొని ఒక బెల్లం ముక్క మంచినీళ్ళు తీసుకుని వస్తుంది. అది చూసి వీరయ్య తన మనసులో, ఓసిని అగాయిత్యం కూలా, ఆ కూల్ డ్రింక్ కన్నా మురుకులైనా తెస్తావనుకుంటే ఇవి తెచ్చావేంటి? సూరమ్మ, నేను తెమ్మన్నవేంటి, నువ్వు తెచ్చిందేంటి? ఏమండి, మీరు తాటి చెట్టు పెరిగినట్టు పెరిగారు గాని ఆవగింజంత మెదడు కూడా లేదు. నేను తెచ్చింది చూస్తున్నారు గాని అందులో ఎంత మేలుందో గమనించరేంటి? ఏంటమ్మా మేలు? మీరు ఎండన పడొచ్చారు గదా, దాహం తీరడానికని మంచినీళ్లు, చలవ చేయడానికి బెల్లం, ఇంతకంటే ఇంకేం కావాలండి? అవును కదా, సర్లే అని రంగమ్మ నీళ్లు తాగి బెల్లం నోట్లో వేసుకుని వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళినాక వీరయ్య, సూరమ్మ, నీ పిసినారితనంతో నా పరువు తీస్తున్నావు. ఒక కప్పు కాఫీ ఇవ్వడానికి ఏమైంది నీకు? ఏమైందా? మనకు ఎంత ఖర్చు ఇప్పుడు టీ చేయాలంటే? చక్కెర, పాలు, టీ పొడి, గ్యాసు, ఇవన్నీ ఎంత నష్టం? అదే ఒక్క గ్లాసు మంచినీళ్లతో వెళ్ళిపోయింది చూసారా? అదండి ఈ సూరమ్మంటే. అఘోరించావులే కాని
కోడలు కొడుకు ఇంకా అత్తగారింటి నుంచి రాలేదా? ఈరోజు వస్తానని కబురు చేశారు. ఇంకా రాలేదు. దారిలో ఉండుంటారులే. అని అనుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా వినోద్ మీనా వస్తూ ఉండగా దారిలో భోజనం హోటల్ కనిపిస్తుంది. అది చూసి వినోద్, ప్రయాణం చేసి చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తిందామా? ఏంటి తినేది? ఇప్పుడు అంత డబ్బు పోసి తినడం అవసరమా? ఇంకొంతసేపటికైతే ఇంటికే కదా వెళ్ళేది. వెళ్ళాక రోటీ పచ్చడి చేస్తాను, తిందుర్లేండి. మీనా, ఏంటి నువ్విలా తయారవుతున్నావు? కొంచెం కూడా నీకేమనిపించడం లేదా? ఆకలితోన్నా అంటే ఇంటికి వెళ్ళి తిందామంటున్నావు. అసలు నీకు కొంచెమైనా జాలి ఉందా? మీతో నేను వేగలేను బాబోయ్. సరే పదండి. అంటూ పక్కన ఉన్న హోటల్కి వెళ్తారు. వెళ్ళగా హోటల్ అతను వచ్చి, అమ్మా ఏం కావాలి? చాలా తక్కువ ఖరీదుండాలి, మంచి భోజనం కావాలి. ఎంత చెప్పు? ఏంటమ్మా, తక్కువ ఖరీదు మంచి భోజనమా? మా తల్లే, ఎక్కడైనా ఎప్పుడన్నా భోజనం చేశావా? ఇదే మొదటిసారా? ఎందుకు చేయలేదు? ఇదే మొదటిసారి ఏమైనా అనుకుంటున్నావా? మేము ఇంట్లో కంటే బయటే ఎక్కువ తింటాం. సర్లే కానీ మా ఆయనకు మాత్రమే భోజనంతే. అర్థమైందా? ఇక్కడ ఎంత భోజనం? ప్లేటు 100 రూపాయలు. మీకొక ఆఫర్ కూడా ఉంది. ఏంటది? బంగారం ఏమైనా ఇస్తారా? నువ్విచ్చే 100 రూపాయలకు బంగారమా? బంగ్లాలేం వద్దు. బాబూ, ముందు నువ్వెళ్ళి భోజనం తీసుకునిరా, ఆకలిగా ఉంది. మీరు ఊరుకోండి. ఆఫర్ ఏంటో తెలుసుకోవద్దా? ఏంటయ్యా ఆఫరు? మీరు ఎంత భోజనమైనా చేయండి, కానీ ఒకటే ఖరీదు. సర్లే, నువ్వెళ్ళి భోజనంతే. అని అనగా బంటి వెళ్ళి భోజనం తెస్తాడు. భోజనం తేగా వినోద్ భోజనం చేస్తూ ఉండగా, ఏవండి, నాకు కూడా ఆకలిగా ఉంది. కొంచెం పెట్టండి. అలా ఎలా? ఇంటికి వెళ్ళాక తిను. అయినా నాకొక్కడికే చెప్పావుగా, నువ్వేంటి అడుగుతున్నావు? కావాలంటే ఇంకో ప్లేట్ చెప్పుకో. ఏంటి చెప్పేది? ఈ 100 రూపాయలే దండగనుకుంటే ఇంకో 100 రూపాయల ఖర్చు చేయమంటారా? వాడు చూడకముందే 2 ముద్దలు పెట్టండి. నా కడుపు కూడా నిండుతుంది. ఒక్క ప్లేట్తో 2 కడుపు నిండుతుంది. సర్లే అని తినిపిస్తాడు. వాడొస్తున్నాడు, ఆగండి. అబ్బా మీనా, నీ నటనకు జాతీయ అవార్డు ఇవ్వాలే. బాబూ, కొంచెం భోజనం తీసుకునిరా అనగా బంటి భోజనం తెస్తాడు. అతను వెళ్ళాక వినోద్ మీనా కలిసి పూర్తి చేస్తారు. నాకిక చాలు, వెళ్దామా? మీరు ఊరుకోండి. ఎంతైనా తినొచ్చన్నారుగా, మీరలా కూర్చోండి. ఏ బాబు, భోజనం తీసుకొనిరా. మా ఆయనకి ఆకలిగా ఉందట. ఏంటి బాబు ఇంతలా తింటున్నారు? హే, నువ్వెళ్ళు. తినేవాళ్ళని అలా అనొచ్చా? అని అతను వెళ్ళాక మొత్తం తింటుంది. మళ్ళీ బాబు భోజనం తీసుకునిరా అనగా మళ్ళీ తేవడానికి లోపలికి వెళ్తాడు. అది చూసి వినోద్, పాపమే, ఇక చాలే. ఇంట్లో అత్తయ్యకు మావయ్యకు తీసుకెళ్దామా అండి? ఏంటి? అతనికి చెప్పి నువ్వు తిన్నదానికి 1000 రూపాయలు కట్టిస్తాను, వస్తావా రావా? ఆగండి, ఈ ఒక్కసారి తిన్నాక వెళ్దాంలే. అని బంటి భోజనం తెచ్చాక మొత్తం తిని, ఇక వెళ్దామండి. ఏవండి, మీ దగ్గరున్న 100 రూపాయలు ఇటు ఇవ్వండి. సరే పద, నేనిచ్చేస్తా అని అనగా మీనా నడవలేక నడవలేక చిన్నగా నడుస్తూ ఉంటుంది. అంతలో బంటి, ఏంటి సార్, అంత తిన్నారు మీరు? వండిన వంట మొత్తం అయిపోయింది. మీలాంటి వాళ్ళు 2 వస్తే చాలు, మా వ్యాపారాలిక జరగవు. మూసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే. బాబూ, తప్పుగా అనుకోకు. ఇదిగో ఈ 500 తీసుకో. నేను నా భార్య ఇద్దరం తిన్నాము, అందుకే అంత భోజనం అయిపోయింది. ధన్యవాదాలండి. ఇలాంటి పిసినారి భార్యతో ఎలా వేగుతున్నారండి? చేసుకున్నందుకు తప్పదుగా అని భార్యని తీసుకుని ఇంటికి వెళ్తాడు. వీరిని చూసి సూరమ్మ, వచ్చారా అమ్మా? ఏంటి నడవలేక నడవలేక నడుచుకుంటూ వస్తున్నారు? ఏమైంది? హోటల్కెళ్ళి భోజనం చేశామమ్మా. అక్కడ మీనా పీకలోతు తింది, అందుకే ఇలా నడుస్తుంది. అలా తింటే ఎలా ఉంటుంది? ఇలానే నడుస్తుంది అని ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళగా, ఇంతలా ఎలా తిన్నావే? అత్తయ్య, మన ఇంట్లో భోజనం ఖర్చు
2 రోజులు తగ్గిద్దామని పీకల్లోతూ తినేసానత్తయ్యా. మా తల్లే, నీకంతా ఈ అత్త తెలివితేటలే. మాక్కూడా ఒక పెళ్ళొచ్చింది, మేం కూడా 2 రోజులకు సరిపడ తినాలి. తిని ఇంటికి కూడా తీసుకొస్తాను. సరే, నువ్వెళ్ళి పడుకో, అలసట పోతుంది. అని వెళ్తుంది. మరుసటి రోజు వినోద్ సూరమ్మతో, అమ్మా, పంట చేతికొచ్చింది, వరికోత కోపించాలి, వెళ్ళి కూలిపని వాళ్ళని పిలిచొస్తా. దేనికిరా? దేనికేంటమ్మా, పనికి. పనికి వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సి ఉంటుందిగా. ఇవ్వాలమ్మా. అమ్మో, అంత డబ్బు మన దగ్గర ఎక్కడున్నాయిరా? మనం నలుగురం ఉన్నాంగా, మనం చేసుకుంటే అయిపోతుందిలే. దానికి వేరే పని వాళ్ళెందుకు? ఇందులో కూడా పిసినారితనం చూపిస్తున్నావేంటమ్మా, పని జరగాలి కదా. నీకేం తెలీదు, నువ్వెళ్ళు. మేం పొలానికొస్తాం. రూపాయి ఖర్చు పెట్టడం సులువేరా, కాని సంపాదించడమే చాలా కష్టం. నేను మీనా పొలానికొచ్చి పొలం పనులు చేస్తాం. నువ్వెళ్ళు అని అనగా వినోద్ వెళ్తాడు. కొంత సమయం తర్వాత సూరమ్మ, మీనా, వీరయ్య, వినోద్లు పొలం పనులు చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండగా 2 రోజులైనా పనులు కావు. అది చూసి వీరయ్య, సూరమ్మ, పనివాళ్ళని పెడదామంటే వద్దన్నావు. ఇప్పుడు చూడు ఎంత ఇబ్బందవుతుందో. చెప్పిన మాట వినవు కదా. ఏంటండి మీరు? ఎందుకు అవ్వదు పని? అదే అవుతుంది, చేయండి. ఏంటయ్యేది నీ తలకాయి? ఈ సమయంలో వర్షం వస్తే ధాన్యం తడిచిపోతుంది. అప్పుడెంత నష్టం వస్తుందో నీకు అర్థమవుతుందా? వర్షాలు రావు, ఏమీ రావు. ఈ 2 రోజుల నుండి మనం పనులు చేస్తున్నాం. వాళ్ళకిచ్చే డబ్బంతా మనకు మిగులుబాటే గదా. ఏదైనా మనం పని చేస్తే అందులో మిగులుబాటు చూడాలండి. సరే కాని ఇప్పటికి ఆలస్యమైంది. రేపొచ్చి పనులు చేసుకుందాం పదండి అంటూ ఇంటికి వెళ్తారు. మరుసటి రోజు సూరమ్మకు విపరీతంగా జ్వరం వస్తుంది. నడవలేని స్థితిలో ఉంటుంది. అది చూసి వీరయ్య, సూరమ్మ, పొలం పనిలోకి వెళ్దాం పదా, అలా పడుకుంటేలాగా. ఏంటండి మీరు? ఇంత జ్వరంతో నేను బాధపడుతుంటే పొలానికి రమ్మంటున్నారెందుకు? ఇప్పుడు నువ్వు పొలానికి రాకపోతే వేరే కూలి మనుషుల్ని పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనకు ఎంత డబ్బు ఖర్చు చెప్పు. ఎలాగో ఓపిక చేసుకునిరా, అలాగే వెళ్దాం. ఏంటండి వెళ్ళేది? దారి మధ్యలో నాకేమైనా అయితే ముందు ఆస్పత్రికి వెళ్దాం వదండి. అమ్మో, ఆస్పత్రికా? ఇప్పుడు మనం ఆస్పత్రికి వెళ్ళామంటే ఆ మందులు ఈ మందులు అని చాలా ఖర్చు వేస్తాడు. ఆస్పత్రికి వద్దు, ఏమీ వద్దు. అలానే పడుకో, అదే తగ్గిపోతుంది. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నన్ను చంపేద్దామని చూస్తున్నారా? లేకపోతే ఏంటి సూరమ్మ, పనివాళ్లని పెట్టుకుని పని చేపిస్తే నీకు ఇంతలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పోయేది కదా. ఇప్పుడు చూడు, విపరీతమైన జ్వరంతో మంచాన పడ్డావు. ఇప్పుడు ఆస్పత్రికెళ్తే ఎంత ఖర్చవుతుంది? అదే ఖర్చుతో కూలి పని వాళ్ళని పెట్టుకుంటే ఇటు పని పూర్తయ్యేది, నీ ఆరోగ్యం బాగుండేది. అందుకే దురాశకు పోయి దుఃఖానికి చేటు కావద్దు అంటారు. నన్ను క్షమించండి. నా పిసినారితనమే నా ప్రాణం మీదకి వస్తుందని నేనసలు అనుకోలేదు. మళ్ళీ ఇలా జరగకుండా చూసుకునే బాధ్యత నాదండి. మీరు చెప్పినట్టు వింటాను. పదండి, ఆస్పత్రికి వెళ్దాం అని ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటుంది. సూరమ్మ కోలుకున్న తర్వాత సూరమ్మ తన కుటుంబంతో, మీరు నన్ను క్షమించండి. నా పిసినారితనం వల్ల మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టాను. పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం? ఉన్నప్పుడే మనకు నచ్చింది తినాలి, నచ్చిన గుడ్డ కట్టుకోవాలని నేను బాగా తెలుసుకున్నానండి అని తన తప్పును తను తెలుసుకుంటుంది. అమాయకపు అత్త టింగరి కోడలు. జానకమ్మ వయసుకు తగ్గినట్టు హుందాగా ఉన్నా కాస్త అమాయకం. కోడలు వనజ మాత్రం టింగరిది. ఒకటి చెప్తే ఒకటి చేస్తుంది. ఆ రోజు ఏకాదశి కావడంతో జానకమ్మ ఉపవాసం ఉంది. కోడలికి ఇంటి పనులు అప్పజెప్పి భాగవతం చదువుతూ కూర్చుంది. ఏమే కోడలా, ఎక్కడున్నావే అంటూ గావుకిగ పెట్టింది జానకమ్మ. హా అత్తయ్యా, వస్తున్నాను. అంటూ హాలులోకి గాబరాగా వచ్చింది వనజ. ఒసే వనజా, ఈరోజు నేను ఉపవాసం. పచ్చి మంచినీళ్ళైనా ముట్టను. అలాగే అత్తయ్యా అంటూ వంటిట్లోకి వెళ్ళిపోయింది వనజ. కాసేపటి తర్వాత హాల్లోకి వచ్చి మంచినీళ్లు ఇచ్చింది. అది చూసి జానకమ్మ, ఏమే, నేను చెప్పాను కదే పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోనని. అందుకే అత్తయ్యా కొంచెం సేపు ఎండలో పెట్టి నీటిని తీసుకొచ్చాను. ఇప్పుడివి పచ్చివి కాదులే అత్తయ్యా.
ఒసేయ్, నీ అమాయకత్వం తగలయ్యా. నీ అమాయకత్వంతో చస్తున్నానే. నేనన్నది నీళ్లు తాగకూడదు. సరేలే, కాస్త కాఫీ చుక్కైనా నా మొహాన పోయి నీరసం వస్తోంది. అలాగే అత్తయ్యా. అంటూ వినయంగా లోపలికి వెళ్ళింది. కాసేపటి తర్వాత వేడివేడి కాఫీ గ్లాసుతో హాల్లోకి వచ్చింది వనజ. అత్తయ్యా, కాఫీ తీసుకోండి అంటూ ఒక్క ఉదుటున జానకమ్మ మొహంపై కాఫీ చల్లగానే, జానకమ్మ, చచ్చాన్రా దేవుడా, ఒసేయ్ ఒసేయ్, ఏంటే నీ మొహం మండా, ఏంటి నువ్వు చేసింది అని ఇల్లు దద్దరిల్లిపోయినట్లు కేకలు వేసింది. నేనేం చేశాను అత్తయ్యా? మీరే కదా కాఫీ తెచ్చి మొహాన పొయ్యి అన్నారు. అని భయం భయంగా చూస్తూ నిలబడింది. జానకమ్మ మొహం కడుక్కొని తుడుచుకుంటూ కూర్చులో కూర్చుంది. అత్తయ్యా, మళ్ళీ కాఫీ తీసుకొని రమ్మంటారా? వద్దమ్మా తల్లి, నీకో దండం, నీ కాఫీకో దండం. నీ పని నువ్వు చేసుకో. ఓపిక తెచ్చుకొని వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగింది జానకమ్మ. తర్వాత వాకిట్లో కూర్చొని వత్తులు చేసుకుంటూ ఉంది. ఒసే వనజా, నేను ఒత్తులు చేసుకుంటున్నాను. ఈ పనైన తర్వాత లోపలికొస్తాను. ఈలోగా ఆ దేవుడి సామాన్లేవో ఉన్నాయిగా, అవి కాస్త తగలేయమ్మా. సరే అత్తయ్యా అంటూ వనజ లోనికి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత ఏదో కాలుతున్న వాసన వస్తోంది. జానకమ్మ పక్కింటావిడితో ఇలా అంటుంది. సరస్వతి గారు, మీ ఇంట్లో పొయ్యి మీద ఏదైనా పెట్టి మర్చిపోయారా ఏంది? తెగ వాసనొస్తోంది. మాడిన వాసన. కాస్త ఎల్లి చూసుకోండి. మా ఇంట్లో కాదండి, మీ ఇంట్లోనే. ఏదైనా పొయ్యి మీద పెట్టి మర్చిపోయారా? మీ ఇంట్లోనే వాసనొస్తోంది. మీరే ఎల్లి చూసుకోండి. జానకమ్మకు అనుమానం వచ్చి లోపలికి పరుగు పెట్టింది. దేవుడి గదిలోంచి పొగ వస్తోంది. లోనికి వెళ్లి చూసేసరికి పెద్ద మంట వస్తోంది. పక్కన వనజ చూస్తూ నిలబడింది. ఒసే నీ అసాధ్యం కూలా, ఏంటే అలా బొమ్మలా నిలబడ్డావు? అది అది అత్తయ్యా, మీరే కదా పూజా సామాగ్రి కాస్త తగలెట్టవే, తర్వాతొస్తానని చెప్పారు. అందుకే మొత్తం తగలెట్టేశానత్తయ్యా. ఒసేయ్, అన్నయ్య కూతురివి కదా అని చదువు సాము లేకపోయినా చేసుకున్నాను చూడు. ఇదిగో, నాకు బాగా బాగా బుద్ధి చెబుతున్నావు అంటూ నిప్పులు తొక్కిన కోతిలా గెంతింది. సాయంత్రం కావస్తుండడంతో గదంతా శుభ్రం చేసుకుని కడుక్కొని ముగ్గులు పెట్టుకొని స్నానం చేయడానికి వెళ్ళింది. మడిగా దంపుకున్న చలిమిడి ఉండలు దేవుడి దగ్గర పెట్టింది. ఓసే వనజా, దేవుడి దగ్గర మడిగా చేసుకున్న చలిమిడి పళ్ళు పెట్టుకున్నాను. నేను స్నానం చేయడానికి వెళ్తాను. కుక్కలొస్తాయి, కాస్త చూస్తుండు. అలాగే అత్తయ్యా, మీకెందుకు, నేను చూసుకుంటా కదా, మీరు ఎల్లిరండి. సరే అని చెప్పి జానకమ్మ వెళ్ళి స్నానం చేసి వచ్చింది. వస్తూనే సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయింది. ఓసే వనజా, ఇక్కడ చలివిడి ఉండలు పెట్టాగా, ఏమయ్యాయే? అదా అత్తయ్యా, ఇందాక కుక్కొచ్చిందిగా, అది తినేసిందత్తయ్యా. అదేంటే, కుక్కొచ్చి తినేస్తుందనేగా నిన్ను చూసుకోమన్నాను. నువ్వేం చేసేస్తున్నావే? అత్తయ్యా, నేను మీ మాట ఎప్పుడైనా జవదాటానా? మీరే కదా కుక్కొస్తుంది చూస్తూ ఉండు అన్నారు. అందుకే అలా చూస్తూ ఉండిపోయాను. బాగా చూసుకున్నాను కదా. ఏడ్సావులే ఎర్రి మొహం దానా. నువ్వేంటే ఇలా తయారయ్యావు? నన్ను కాల్చుకొని తింటున్నావు కదే అని విసుక్కుంటూ చేసేది లేక పూజ ముగించి ఉన్న ఆ కాస్త పళ్ళు తినేసి హాల్లోకి వచ్చింది. కొడుకు గోపి ఆఫీసు నుంచి రాగానే కోడలు చేసిన భాగోత్వం మొత్తం ముడివేసింది. దాంతో గోపి చిరాగ్గా, అమ్మా, నాకేమి చెప్పకు, వినే పరిస్థితిలో లేను అంటూ నోరు చూపించాడు. నోరంతా ఎర్రగా పుండు పడిపోయింది. ఒరే గోపి, ఏమైందిరా నాన్న? అదేంటి నోరంతా అంత ఎర్రగా మారిపోయింది? నీ కోడలు వండిన కూర తిని ఇలా అయిపోయింది నోరు అన్నాడు గోపి. అవునా? ఒసే వనజా, ఏం కూరొండావే ఇవాళ? అత్తయ్యా, అది కందా బచ్చల కూర వండానత్తయ్యా. అవునా? మరి
కంద వండేటప్పుడు దాన్ని ఉప్పు పసుపు చింతపండేసి ఉడకబెట్టావా లేదే? ఉడకబెట్టాలా అత్తయ్యా? ఏమో అత్తయ్యా, నాకు తెలియదు కదా, అలాగే వండేశాను. అవునే మరి, నువ్వు తినలేదా ఆ కూర? లేదత్తయ్యా, కూర కొంచెమే ఉంది కదా, పాపం ఆయన ఆఫీస్కెళ్ళి కష్టపడతారు కదా, అందుకే మొత్తం కూరంతా ఆయనకే పెట్టేశాను. నేను పెరుగన్నం మాత్రమే తిన్నానత్తయ్యా. అవునా? నిజమేనే, పాపం బాగా కష్టపడుతున్నాడు నిన్ను చేసుకొని. వాడేంటి, నేను కూడా బాగా కష్టపడుతున్నాను. కొడుకు గోపి నాలుక బయట చాచుకొని దురదతో అల్లాడిపోతున్నాడు. మరుసటి రోజు గోపి యథావిధిగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు. జానకమ్మ వాకిట్లో కూర్చొని భాగవతం చదువుతోంది. కాస్త దాహం వేయడంతో, వనజా, కాస్త మంచినీళ్ళు పట్టుకురావే. హా, వస్తున్నా అత్తయ్యా. జానకమ్మ కోడలిని ఎగాదిగా చూసి, ఆ చేతులేంటే అంత మురికిగా ఉన్నాయి? నాకెప్పుడైనా ఏదైనా ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు చేతులు కడుక్కొని ఇవ్వాలి, అర్థమైందా? అలాగే అత్తయ్యా, నన్ను క్షమించండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిన కోడలు ఎంతకు రాకపోయేసరికి జానకమ్మ మళ్ళీ పిలవడం మొదలుపెట్టింది. ఒసే వనజా, మంచినీళ్ళు తీసుకొని రావే, నా పీకెండిపోయేలా ఉంది. హా, వస్తున్నా అత్తయ్యా. కోడలు ఇంకా రాకపోయేసరికి జానకమ్మ లోపలికి వెళ్లి చూసింది. వనజ చేతులు కడుగుతోంది. అది చూసి చిర్రెత్తుకొచ్చిన జానకమ్మ, ఏమే, ఇందాకట్నుంచి మిరపకాయ తిన్న కాకిలా అరుస్తుంటే రాకుండా ఏం చేసేస్తున్నావే? ఏం లేదత్తయ్యా, మీరే కదా అన్నారు నాకేదైనా ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు చేతులు కడుక్కోమన్నారు. ఇప్పటికి 7 సార్లు అయ్యాయి, మరో 3 సార్లు కడుక్కుంటే అయిపోతుంది. జానకమ్మకు మతిపోయినంత పనైంది. దీనికి నిజంగా అర్థం కాక ఇలా ప్రవర్తిస్తోందా, లేక కావాలనే నన్నిలా చేస్తోందా అని దీర్ఘాలోచనలో పడి కోడలు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. అత్తయ్యా, ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి. మంచినీళ్లు తాగాక మారు మాట్లాడకుండా గదిలోకి వెళ్లి మంచంపై నడుము మాల్చింది. అత్తయ్యా, మీకు భోజనం వడ్డిచ్చేశాను, రెండత్తయ్యా. అని కోడలు పిలవడంతో భోజనం చేసింది. వనజా, అబ్బా, చారు భలే పెట్టావే, నాకెప్పుడు ఇంత బాగా కుదరలేదు, చాలా బాగుంది. వనజని అత్తగారు అలా పొగడేసరికి పొంగుతూ, మరే అత్తయ్యా, అందుకే మీకు నచ్చుతుందని చారుపొడి కూడా వేశాను. చారుపొడా? చారుపొడి నేను తయారు చేయలేదు, నీకెక్కడిదే? ఇదిగో అత్తయ్యా, ఈ సీసాలో ఉంది చూడు. ఓసేయ్ ఓసేయ్, నీ మొహం, అది చారుపొడి కాదే, తెలివి తక్కువదానా, సునాముకి ఆకుపొడి, అది వేసావా? మీ ఆయనకు కూడా ఈ చారే పెట్టించావా క్యారేజ్లో? హా, అవునత్తయ్యా, ఆయనకి కొంచెం ఎక్కువే పెట్టాను, ఆయనకి చారంటే ప్రాణం కదా. అవునా? చచ్చాడు ఎదవ, ఎర్రిబాగులోడు, వాడి పరిస్థితి ఏంటో. వరుసపెట్టి విరేచనాలవ్వడంతో నీరసించిపోయి మంచంపై పడి ఉన్న జానకమ్మ కొడుకు గోపి పిలుపుతో లేచి చూసింది. అమ్మా, విరేచనాలవుతున్నాయే అని నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు. జానకమ్మ కోడలి నిర్వాకం చెప్పేందుకు ఓపిక లేక అలా కళ్ళు మూసుకొని పడుకుంది. మరో 3 సార్లు కొడుకు తల్లి పోటీపడి బాత్రూంకి పరుగులు తీశారు.